ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. రమణ మహర్షుల వారిని దేశ విదేశీయులు ఎందరో దర్శించటానికి వచ్చినప్పుడు నీవెవరివో నీవే తెలుసుకో, ఇది ఒక బ్రహ్మాస్త్రంలాగా వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే చెబుతూ ఉంటారు మహర్షుల వారు. ఏమిటి ఈ నేను, ఎలా తెలుసుకోవాలి? అసలు ఆత్మని తెలుసుకునే నేను ఉన్నదా? అక్కడ వస్తుంది సమస్య. రెండు నేనులా లేవు. దేహాత్మబుద్ధి కలిగిన నేను, అహంస్ఫురణగా ఉన్న నేను అంటూ రెండు నేనులు ఉండవు. మరి అయితే మహర్షుల వారు నీవెవరివో నీవే తెలుసుకో, విచారించు, నీవు దేహము కాదని, మనస్సు కాదని, ఇంద్రియాలు కాదని నిలిచి ఉండు. ఎప్పుడైతే ఆలోచన లేనటువంటి ఈ అహంకారము అదృశ్యమైపోతుందో ఇక దాని ఉనికి ఉండదు. మరి ఏముంటుంది? అనుగ్రహము చేత ఉన్నానన్న ఎరుక మాత్రమే అది ప్రకాశించిన స్థితిలో నీవు అక్కడ నీ సహజత్వాన్ని అనుభవంలోకి ఉంటుంది. అంటే ఇక్కడ ఇంతవరకు ఏం చేస్తున్నావు? నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని ఒక జీవ భావనతో, ఒక వ్యక్తి భావనతో, ఒక కర్త భావనతో, ఒక పరిమితమైన జీవుడిగా నీవు జనన మరణాలలో, అవస్థాత్రయములలో పుడుతూ నశిస్తూ ఉన్నావు. వచ్చిన సమస్య ఏమిటి అంటే, ఈ మాయా నేను ఇది జడము కాదు, అటు చైతన్యము కాదు, ఇది ఒక అభాస కాంతి. అభాసము అంటే స్వయం ప్రకాశము లేని ఒక రిలేటివ్ నాలెడ్జ్. ఇది కూడా జ్ఞానమే. కాకపోతే ఈ అల్పజ్ఞానానికి, ఈ సాపేక్ష జ్ఞానానికి తన ఉనికిని తెలుసుకునే సామర్థ్యము లేకపోగా ఆత్మని తెలుసుకునేది కూడా లేదు. మరి ఎలా తెలుసుకోవాలండి? ఒక్క అనుగ్రహము చేతనే. అనుగ్రహం అంటే ఏమిటి? ఆత్మే అనుగ్రహము. దీని సారాంశం ఏమిటి అంటే, ఆత్మ అంటే అహం స్ఫురణ, అంటే నీ సహజత్వము జ్ఞానవృత్తి చేత అది దానంతట ప్రకాశింపచేసిన స్థితిలోనే నీవు, నీ దేహము, నీ సంసారము, నీ వ్యక్తిత్వము, నీ అవస్థలు, నీ జనన మరణాలు ఇవన్నీ అదృశ్యమైపోతాయి. ఈ అనుగ్రహం అనే పదం ఆత్మకి మారు పేరు, భగవంతుడికి మరో పేరు అనుగ్రహం, సత్యానికి మరో పేరు అనుగ్రహం. అనుగ్రహం అంటేనే సత్యస్థితి అని అర్థం. ఇంకో రహస్యం ఏంటంటే, ఆత్మస్థితిని, సత్యస్థితిని, అహంస్మరణ స్థితిని, తురేయ స్థితిని
ప్రకాశింపచెయ్యగలిగిన ఏదీ లేదు ఈ మాయలో. మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా కార్యాకారణ సంబంధాలు ఉండి తీరుతాయి. ఇక్కడ ఆత్మ దగ్గరికి వచ్చేసరికి సృష్టి లేకుండా పోతుంది. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా అదృశ్యమైపోతాయి. అంటే ఇక్కడ ఉండి అదృశ్యమవుతున్నాయా? అసలు లేవా? అసలు లేవు అనేది సమాధానం. సర్పరచు భయభ్రాంతిలో పాము లేనిది ఉన్నట్టుగా భావించావుగా, విచారించావుగా. విచారణలో తేలింది ఏమిటి? ఉన్నది తాడేను, అసలు పామే లేదు పొమ్మన్నావుగా. అదే ఇక్కడ మహర్షి కూడా చెబుతున్నారు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది. అసలు వ్యక్తిత్వమే తల ఎత్తలేదు. దేహమైనాడని చెప్పిందా? దేహమున్నట్టు లేదు కదా. నీవు చెబుతున్నావు ఈ దేహము నాది, ఈ సంసారం నాది. ఈ నాది నాది అనేవాడి యొక్క నిజాయితీ, సత్యత్వము విచారం చెయ్యటమే అనాత్మ విచారం. ఆత్మనెవరూ విచారం చెయ్యలేరు. ఆత్మవిచారం అంటే సత్యాన్ని విచారించమని కాదు. ఇక్కడ సత్యమును ఎవరు విచారించలేరు. అది తనకు తానుగా తనలోనే ప్రకాశిస్తూ ఉన్నది. మరి ఆత్మవిచారం ఏమిటి? ఎవరు చెయ్యాలి అని సూటిగా అడిగినప్పుడు ఈ దేహాత్మ బుద్ధే చెయ్యాలి, ఈ అహంకారమే చెయ్యాలి, ఈ మాయా నేనే చెయ్యాలి. అది చేస్తుందా? తాను నష్టమవుతానంటే అది చేస్తుందా? అక్కడ వస్తుంది సమస్య. ఎంత తేలిగ్గా చెప్పారు మహర్షులు వారు. నువ్వు విచారం చెయ్యి, లోపలికి వెళ్ళు, తల్లకిందుగా పడిపోతుంది, అనుకరణ చేత ఆత్మ ప్రకాశిస్తుంది. వినటానికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాస్తవానికి ఆ విధంగా జరగదు. నీవు విచారించినా విచారించకపోయినా ఆ ఉच्चतर శక్తి అంటే ఆంస్మరణ తాను ప్రకాశించదలుచుకుంటే కండిషన్స్ లేవు. ఇట్ ఈస్ అన్ అన్కండిషనల్ షైనింగ్. నువ్వు వచ్చేసావు, ఇచ్చేసావు కాబట్టి నేను ప్రకాశిస్తాను, కుదరదు. ఇక్కడ ఏమంటున్నారు? విశ్వాసము, భక్తి, ధ్యానము, యోగము, ఇవన్నీ కూడా ఒక రకంగా తీసుకుంటే మానసికమైన ధోరణులు. విశ్వాసము, దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు, ఉన్నాడని విశ్వసిస్తావు. అది కూడా నీకు అన్యంగా ఉన్నాడని. కాబట్టి దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, దేవుడు ఎక్కడున్నాడో తెలియదు. నువ్వు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా ఆ దైవాన్ని ఊహించవచ్చు, ప్రార్థించవచ్చు, శోధించవచ్చు, ఉపాసన చెయ్యవచ్చు. ఇక్కడ భక్తి అంటున్నారు. విభక్తి ఉంటేనే భక్తి. నీవు ఆ దైవానికి వేరుగా ఉన్నావని అనుకుంటున్నావు. ఆది శంకరులు ఈ సందర్భంలో జీవో బ్రహ్మైవ నాపరం, ఈ జీవుడు పరబ్రహ్మకి విడిగా లేడు. జీవుడే పరబ్రహ్మము, జీవుడే అహంస్మరణ, జీవుడే సత్యము. మూలము తెలియక ఈ మాయా నేను తానంటే దేహమని, దేహ ధర్మాలు తన ధర్మాలని, పునరపి మరణం, పునరపి జననాలలో కొట్టుమెట్టాడుతూ ఉంది. సరే, ధ్యానము. ఇక్కడ ఒక విషయాన్ని
రమణ మహర్షుల వారు చాలా స్పష్టం చేస్తున్నారు. అసలు నువ్వు ధ్యానం ఎందుకు చెయ్యాలి? ఆత్మ నీ సహజత్వము అజపం చేస్తూ ఉంది కదా. నేను ఉన్నానన్న అహమహమితి స్ఫురతి. అహం అహం అంటూ నేను ఉన్నానంటూ అది ఆ జపం చేస్తూ ఉంటుంది. జపము కాని జపం చేస్తూ ఉంటే నీవేమిటి జపం చేసేది? నీ జపము కూడా, నీ ఆలోచన కూడా నీ స్వరూపానికి విఘాతమే కదా. ఒకటే నేను ఉంటుంది, రెండు నేనులు లేవు. కాబట్టి యోగ మార్గాలు ఎన్నో ఉన్నాయని నీవు అనుకుని దేహాత్మబుద్ధితో ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ పోతూ ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు. ఇవన్నీ విచారంలో దాగి ఉంటాయి. భక్తి కర్మ జ్ఞానాదులన్నీ ఒకటేను అంటే దీని పర్యవసానం ఏమిటి? అహంకార రహిత స్థితి. విచారంలోనూ అది లేకుండా పోతుంది, నిష్కామ కర్మలోనూ అది లేకుండా పోతుంది, పూర్ణ శరణాగతిలోనూ అది లేకుండా పోతుంది. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అహంకారం దానంతట అది నష్టమయ్యే ప్రసక్తి లేదు. అసలు ఇది ఇక్కడికి వచ్చిందే కోరికలతోటి, బంధాలతోటి, రాగద్వేషాలతోటి. ఒకటి కాదు, ఇంద్రియ సుఖాలకి భోగి అవ్వటానికి దేహాలను మార్చుకుంటూ చరిస్తూ ఉన్నది. ఇది ఒక పిశాచమని సూటిగా వర్ణించడం జరిగింది. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. అదే సమయంలో ఉన్న సత్యము పూర్తిగా మరుగున పడిపోయి ఉంటుంది. సర్పరజ్జు భయభ్రాంతిలో కూడా పాము భయం కలిగినప్పుడు అది తాడని తెలిసినప్పుడు కూడా పాము లేదని నీవే చెబుతావు. అదే విషయం మహర్షులు వారు చెబుతున్నారు. అహంకారమే తల ఎత్తది. ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడింది. లేదు, అసలు అజ్ఞానమే లేదు, పుట్టుక లేదు, మరణము లేదు, ద్వైతము లేదు, జనన మరణాలు లేవు, సృష్టి లేదు పొమ్మన్నారు. ఎంత స్పష్టంగా చెప్పినటువంటి మహనీయుడు. ఇంతవరకు ఎవరూ లేరు, ఇక ముందు రాబోరు, నభూతో న భవిష్యతి. ఆ విషయాన్ని గ్రహించండి. మీకు మాటిమాటికి మేల్కొల్పటానికి ఎవరు కూడా ఉండరు. మహర్షి యొక్క వాక్కులు చాలా ప్రత్యేకమైనవి. సాక్షాత్తు ఆత్మదర్శనం నుంచి దగ్ధబీజ మనస్సుతో బయటికి వచ్చి చెప్పినటువంటి విశేషాలే ఈ మాయలో జీవులని ఉద్ధరించటానికి వచ్చినటువంటి ఒక మహనీయుడని గుర్తించండి. ఎందరో మహానుభావులు పుడుతూ ఉంటారు, వెళుతూ ఉంటారు. సూటిగా చెప్పగలిగిన వారు ఎవరూ లేరు. కారణం ఏంటంటే ఆత్మప్రకాశంలో ఈ మనస్సు అక్కడ లేదు. దీనికి ఆ విషయం తెలియదు. ఈ బయటకు వచ్చి చెప్పేవన్నీ సూచనలు మాత్రమే అంటూ చాలా సందర్భాలలో రమణ మహర్షులు వారు చెప్పటం జరిగింది. కాబట్టి నీవేది కాదో అది ముందు తేలిపోని, ఏది అయి ఉన్నావో నీ ప్రయత్నం అనవసరం. ఈ ప్రయత్నం అంతా లేనిది లేనట్టు నీవు గుర్తించటమే. వాట్ ఈస్ దేర్ ఇన్ రియలైజేషన్ అని అడిగినప్పుడు యు రియలైజ్ దట్ దిస్ ఈజ్ అన్రియల్. దిస్ అంటే నీతో కలిపి నీవు చూస్తున్న
ఈ చరాచర సృష్టి యావత్తు కూడా అసత్యము అసత్యము అసత్యము, స్వయం ప్రకాశము లేని ఒక కళ వంటిది. కళ ఎప్పుడైనా సత్యమైందా? కళ కంటున్నంతసేపు సత్యంగానే కనబడుతుంది. వెలుగు వచ్చాక కదా నీవు కళ సత్యం అనేది. ఈ జాగ్రత్తావస్థ కూడా కలసవమే. నిజమైన మెలకువ నీవుగా అనుగ్రహం చేత నిలిచి ఉన్న సత్యస్థితి మాత్రమే సత్యమని నీవే గుర్తిస్తావు. నేను అంటేనే జ్ఞానం. ఎప్పుడైతే నీవు నేను ఇది అది అంటూ ఒక్కసారిగా బయటికి దూకావు, నీ మూలము నీవు తెలుసుకోలేవు. రెండు నేను లేవని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. చూచే నేను చూడబడే నేనంటూ ఉండదు. కనుక ఇవన్నీ కూడా అంటే యోగ మార్గాలు, భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, జ్ఞానము కావచ్చు, ధ్యానము కావచ్చు, కుండలిని కావచ్చు, ఏ యోగమైనా కావచ్చు. యోగం అంటే ఏమిటి? యోగం ఉంటే కదా యోగం సిద్ధించేది. వియోగం ఎవరికో చూడు, ఏదైనా వస్తే కదా దాని నుంచి తిరిగి కలవటం. ఆత్మ ఏనాడు ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదే అంటూ నిశ్చితంగా బోధించడం జరిగింది. అన్ని యోగ మార్గాలు నిశ్చలత్వానికే తప్ప ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది అసలు మార్గమే లేదు పొమ్మన్నారు. నీవే అదైనప్పుడు మార్గం ఏమిటి? సాధన ఏమిటి? సాధించడం ఏమిటి? ఇవన్నీ అజ్ఞానజనితమైన మాటలే తప్ప మరొకటి కాదు. నీవెవరికో ముందు తేలిపోతే అప్పుడు తెలుస్తుంది ఉన్నదేది లేనిదేది, ఏది స్వయం ప్రకాశము, ఏది అభాసకాంతి. ఇక్కడ నేను మూలము చేరుట అంటే వ్యక్తిత్వంతో కాదు. వ్యక్తిత్వంతో నువ్వు వెళ్ళలేవు. నీ మూలం నీకు తెలియదు. ఎందుకని? ఇది ఒక మాయావి, ఉనికి లేనిది, అభాసకాంతి, స్వయం ప్రకాశం లేదు. పాము ఏనాడైనా తాడుని తెలుసుకోగలదా? కాబట్టి మూలము చేరటం అంటే మౌనమేను. ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితే నీ సహజత్వమని సూచించటం. మౌనానికి అంతకు మించిన నిర్వచనం ఎవరూ చెప్పలేరు. మౌనం అంటే ఊరికే ఉండటం కాదు, ఎరుకతో కూడిన ఆలోచన లేని స్థితే మౌన స్థితి. అదే తురీయము, అదే అనంతము, అదే ఏకము, అదే అద్వితీయము. ఇక్కడ ఉన్నానన్న ఎరుక ఆ పరబ్రహ్మము, ఆ ఉచ్చతర శక్తి అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. శుభ నీవెన్ని చేష్టలు చేసినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు లాంటిది. నీవు ఎంతసేపటికి కార్యకారణ సంబంధం ఉంటుందని అనుకుంటున్నావు, అటువంటిది ఏదీ లేదని స్పష్టం చేశారు మహర్షుల వారు. నీవే అదైనప్పుడు సాధన ఏమిటి? కొత్తగా ఏదైనా రావాల్సింది ఉందంటే అనుకోవచ్చు, ఏది కొత్తగా రాదు. ఇది పోతే అది వస్తుంది అనుకున్నా నువ్వు పోవటానికి అది ఇప్పుడు లేదుగా. అజ్ఞానం ఎక్కడుంది? అజ్ఞానం ఎవరికి చూడబోతే అట్టివారెవరూ లేరు అక్కడ. సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానమందు సృష్టికి, జీవుడికి, జరణ మరణాలకి, అవస్థాతరేములకి తావేది లేదు కదా. కాబట్టి మౌనానికి మించిన సాధన అనుకుంటే సాధనే అది. నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు ఆదిశంకరులు. కనుక నాయన మౌనమే శరణ్యం.
ప్రశ్నలు రాకపోతే చదవటం లేదు. గురుగారు. ప్రశ్న ఉంటే సమాధానం తెచ్చుకో, చదువుతాం. విశ్వాసము, భక్తి, ధ్యానము, యోగము ఇవన్నీ ఆత్మ విచారంలో కలిసే ఉంటాయి. నేను మూలము. ఎలా చెప్తావమ్మా? ఎట్లా చెప్తావు? ఆత్మ విచారం అంటే అంటే విశ్వాసం అనేది భక్తి, ధ్యానము, యోగము ఇవన్నీ ఆత్మ విచారంలో కలిసే ఉంటాయి. అంటే ఇవన్నీ విచారణ కిందకి వస్తాయని. ఎట్లా కలిసి ఉంటాయి? ఇప్పుడు జ్ఞానము, భక్తి, కర్మ అంతా ఒకటే అంటారు. అంతా ఒకటంటే వాడి జోలికి పోవడం దేనికి? అంటే చివరికి ఇక్కడికి రావాల్సిందని అర్థమా గురువు గారు? అంటే భక్తి తీసుకున్నా గానీ, ధ్యానం తీసుకున్నా గానీ, యోగం తీసుకున్నా గానీ లాస్ట్ కి విచారణకి రావాల్సిందేనా? ఆ మాట చెప్పడం లేదుగా. సరాసరి ఎవరివో తెలుసుకోమంటున్నారు. నువ్వు ఆచరించే భక్తి కర్మ జ్ఞానాదులు ఇంకో దాగి ఉన్నాయి అంటున్నారు. అవును గురుగారు. విశ్వాసం అంటే ఏమిటి? అంటే గురువాక్యాల పైన నమ్మకము, విశ్వాసం కలిగి ఉండడం. ఇంకా గురువు ఎవరు? ఆత్మనే గురువు గారు. ఆత్మ అంటే తెలియదు. భగవంతుడు ఉన్నాడు గురుగారు అని విశ్వసిస్తారు. ఆ భగవంతుడే గురు రూపంగా వచ్చారు. ఆ గురువు ద్వారా వాక్యాలే విశ్వాసంగా నమ్మడం గురువు గారు. కాదమ్మా, భగవంతుడు ఉన్నాడని అనుకోవడం విశ్వాసం. నువ్వు గురికి ఎందుకు వెళ్తుంటావు? గుళ్ళో భగవంతుడు ఉన్నాడని. బయట లేడా? బయట నాకు తెలియదు. భారత భూమి అంతా కూడా గుళ్ళ గోపురాలే ఉంటాయి. ఊరిగా ఊరు. నువ్వు విశ్వాసంతో వెళుతున్నావు అక్కడికి. భగవంతుడు ఒకడు ఉన్నాడు అని. ఇంతకీ భగవంతుడు ఎవరు? ఆత్మనే. తెలియదు. తెలియదు సంగతి. ఆత్మ అని తెలిస్తే గొడవే లేదు. అవును గురుగారు. ఆత్మ అని తెలిస్తే భగవంతుడే లేడు. ఇక్కడ విడిగా ఉన్నాడంటున్న విశ్వాసం. సృష్టికర్త ఒకడు ఉన్నాడు, విశ్వాసం. దీన్ని నడిపిస్తున్నాడు, విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మకం అబ్బా. ఇది దేహాత్మ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని విశ్వాసం ఉన్నవాళ్ళు ఉంటారు, దేవుడు లేడు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఈ రెండు కూడా వ్యక్తిత్వానికి, అహంకారానికి సంబంధించింది, ఆత్మకి సంబంధించింది కాదు. కాబట్టి విశ్వాసం అనేది మానసికం. ఈ సందర్భంలో మహర్షి ఏమంటున్నారు? దేవుడు ఉన్నాడన్నా లేడన్నా రెండు అహంకారమే. అహంకారం సంబంధించింది. ఒకవేళ ఉన్నాడని అనుకుంటాం, ఎక్కడున్నాడు? నీకు అన్యంగా చూస్తున్నావు దేవుడు. నువ్వు అన్యంగా చూస్తే అర్థం ఏంటి? ఆత్మనే దేవుడే ఉండాలిగా, అది ఇంపాసిబుల్. కాబట్టి విశ్వాసము మానసికము అని చెప్పదు ఫస్ట్. తర్వాత ఏంటి? భక్తి గురుగారు. సరే, భక్తి అంటే ఏమిటి? విశ్వాసంతో లింక్ అయి ఉంది. అవును గురుగారు. కొబ్బరికాయలు కొడతావు, వినాయక చవితిని చాలా భారీ ఎత్తున చేస్తావు. విభక్తి ఉంటే భక్తి కావాలి, వియోగం ఉంటే యోగం కావాలి. భక్తి అనే పదంలో అది కూడా పూర్తిగా
మానసికమైన ధోరణి. ఉమ్, ఈ మూడు మానసికాలే ఏమా. ఆ గురువు గారు. ఉమ్, నవవిధ భక్తుల్లో కూడా చివరి ఐటమ్ శరణాగతి. ఉమ్, భగవంతుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, ఆయనకి నేను శరణుస్తున్నాను అని మానసికంగా నీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటావు ఆ సరెండర్లో. ఆ గురువు గారు. కదా? ఆ గురువు గారు. అది కూడా పూర్తిగా మానసికం. ఉమ్, ఇవన్నీ మానసిక చర్యలే. ఉమ్, విచారం మానసికం కాదనుకోబాటు. ఉమ్, ఇవన్నీ మానసికమైనప్పుడు విచారంలో అవన్నీ ఉన్నాయన్నప్పుడు అనాత్మ విచారం కూడా మానసికమేగా. అవును గురువు గారు. ఉమ్, ఇష్టపడాలి. ఉమ్, మరి ఎవరు వేస్తున్నారు ఈ ప్రశ్న? ఎవరికైనా అడిగాడు సూటిగా. ఉమ్, అహంకారానికి అన్నాడు. అహంకారం అన్నా, వ్యక్తిత్వం అన్నా, పరమతత్వం అన్నా, జీవభావన అన్నా మనస్సుకే వేస్తున్నాడుగా. అవును గురువు గారు. ఉమ్, కాబట్టి కొత్తగా ఏదో ఈ మార్గం ఉందని అనుకోబాటు. ఉమ్, నిజానికి మార్గమే లేదు. ఉమ్, ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోమ్మా. ఉమ్, మార్గం ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ లేదు, కొంతకాలం తర్వాత వస్తుంది. ఆ గురువు గారు. నేను చెప్పినట్టు అవును. నువ్వు ఎందుకని ఈ మార్గాలు వెళ్తున్నావు? ఇది నీ విశ్వాసం కాబట్టి, నీకు అనుకూలం కాబట్టి. నేనా విచారం చేయలేము, వీటిలో ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది. యోగం అంటున్నాడు మళ్ళీ. ఉమ్, యోగం ఉంటే కదా యోగం. అవును గురువు గారు. అసలు యోగం అనేది పొమ్మగా ఉమ్, ఏది దేన్ని కలవాలి, ఏది దేని నుంచి వచ్చింది బయటికి, ఉమ్, ఏది రాలేదు. అది కూడా మనస్సే కదా. కాబట్టి ఈ విచారం అనేది ఎవరికి అన్నప్పుడు మళ్ళీ అహంకారంగా ఉమ్, తను తాను విచారించే స్థోమత ఉంటుండే విశ్వాసాలు వెంబడి వెళ్తూ ఉంది, భక్తి వెంబడి వెళుతూ ఉంది. ఉమ్, అందుకని ఈ విచారం అనేది అందరికీ పనికి రాదు. ఉమ్, మహర్షి గారు చాలా స్పష్టంగా చెప్పారు, విచార మార్గం అనేది తత్వచిత్తులకి, సన్యాసులకి, సర్వసంగ పరిత్యాగులకి ఇది అనుకూలం. కానీ ప్రజాబాహుళ్యంలో ఎవరివో తెలుసుకుంటే ఆత్మ ప్రకాశిస్తుంది, లోపలికి వెళ్తే చల్లగిందిగా పడిపోతుంది. ఇది అంత తేలిగ్గా ఉండదు. ఓకే. తీవ్ర వైరాగ్యము కలిగినటువంటి వారు చెయ్యగలిగేది విచారం. అందరికీ పనికిరాదు. తర్వాత ఏమంటారో చూడమ్మా. నేను మూలము చేరుటే అహం స్ఫురణ లక్ష్యము. చేరటం అంటే నువ్వు దూరంగా ఉన్నట్టేగా. ఆ గురువు గారు. ఉమ్, చేరటం అన్న ప్రసక్తి లేదు. నీవే ఆదాయం ఉన్నావు ఇక్కడ. ఉమ్, చేరటం అంటే వెంటనే ఏమనుకుంటావు, నేను ఎప్పుడు చేరతానో లేదో, ఎన్ని జన్మలు ఎత్తానో, ఉమ్, చేరే ప్రసక్తి లేదు. ఇది ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఆత్మని ప్రకాశింపచేయగలిగిన మార్గం అంటే ఏది లేదు. ఉమ్, ఒక అనుగ్రహంతోనే అది ప్రకాశించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ కర్మానుసారంగా కర్మలు ఆచరిస్తావు, ఉమ్, భూగోపురాలు జరుగుతావు, వద్దంటావు. దానివల్ల ఆత్మ ప్రకాశించాలి.
ఆ విషయం కూడా స్పష్టం చేశారు. భక్తి కర్మ జ్ఞానాదుల వల్ల ఆత్మ ప్రకాశించదు. మరి అంతా వేస్ట్ అయినా నిశ్చలత్వం అన్నారు. నిశ్చలత్వానికి రావడానికి చూసని పాటలో ప్రాణాయామం కావచ్చు, యోగం కావచ్చు, భక్తి కావచ్చు, వేదన కావచ్చు, నిష్కామ కర్మ కావచ్చు. కాబట్టి నేను మూలము చేరటము అంటే అహంకారాన్ని బట్టి చేరతావా? ఈ అహంకారం అనేది వచ్చిన కొవ్వొత్తి లాంటిది. ఆ కొవ్వొత్తి వెలుగులో సూర్యుడి దగ్గరికి పోవాలంటే కరిగిపోతుంది. చూసేదేంటి? కారణం రెండు నేనుడు లేదు, చేరటం అన్న ప్రసక్తే లేదు. ఉన్నదే ఆత్మస్థితి. ఇంతవరకు అంటే నిశ్చలంగా ఉంది. తర్వాత ఏమవుతుందో తనకు తెలియదు. అంతేగాని సర్పరజ్జు భయభ్రాంతులు తాను చూసినట్టు, తాడును చూసినట్టుగా ఇక్కడ జగత్తును చూస్తూ ఆత్మను చూసే ప్రసక్తి లేదు, ఉండదు. ఇప్పుడు చారటం అనే పదం ఆత్మ ప్రకాశాన్ని సూచించారే తప్ప వ్యక్తిగతంగా ఆత్మని గుర్తించడం కాదు. ఆ విధంగా ఉండదు. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? అయిపోయింది గురువు గారు. ఏమైనా రవి చెప్పుకుందా? లేదు గురువు గారు. ఇందాక మీరు తత్వచిత్తులకే అంటున్నారు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు సర్వసంగ పరిత్యాగులకి అంటే ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటి గురువు గారు? నేను గృహస్థుని అనుకోకపోతే నువ్వు పరిత్యాగం చేసిన, నేను సన్యాసిని అనుకోకపోతే సన్యాసి కూడా వదిలిపెట్టినట్టు. నువ్వు ఐడెంటిఫై చేయడం దేనికి? గురువు గారు, సన్యాసికి ఏమన్నా ముద్ర ఉందా? గృహస్థులకి ఏమన్నా ముద్ర ఉందా? నేను ఐడెంటిఫికేషన్. ఇది కూడా నీ భావనలు. నేను గృహిణిని, నేను గృహస్థుణ్ణి, నేను సన్యాసిని అని అనుకోవడం దేనికి? అనుకోకపోతే నువ్వు కూడా సర్వసంగ పరిత్యాగి. పరిత్యాగం అంటే ఏమిటి? వ్యక్తిత్వం తల ఎత్తకుండా కర్మలు ఆచరిస్తూ పోతూ ఉంటాం. సన్యాసికైనా సంసారం అంటే ఆ మనస్సు ఉంటుంది, అది తప్పదు కదా. సన్యాసికైనా గృహస్థుకైనా సంసారం తప్పదు. అంటే ఆ సంసారం అంటే ఇక్కడ మనస్సు, ఆలోచనలు, భావాలు ఇవి తప్పవు కదా అంటారు గురువు గారు. కాబట్టి సన్యాసం అంటే ఏమిటి? సత్వ సన్యాసము. సన్యాసము ఆత్మగా మిగిలి ఉంటూ గృహస్థుడు అయినా నీవు సన్యాసివే. నేను సన్యాసిని అనుకోని సన్యాసి కూడా నిజమైన సన్యాసి. అట్లా నేను సన్యాసం పుచ్చుకున్నాను, అదేదో డిగ్రీ పుచ్చుకోవడం లాంటిది కాదు. సన్యాసం అనేది పుచ్చుకునేది కాదు. కాబట్టి అనుకోవటం కాదు. నువ్వు కర్మలు ఆచరిస్తావు, అనుకోవడం దేనికి? కాబట్టి గృహస్థుడు విడిగాను, సన్యాసి విడిగాను ఉంటారు. ఈ రెండు మానసిక ధోరణులు లేవు. అంటే ఇక్కడ భగవాన్ ఈ సర్వసంగ పరిత్యాగులకి వాళ్ళకి మాత్రమే, ఈ తత్వచిత్తులకు మాత్రమే ఈ విచారణ మార్గం ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఈ ఉద్దేశంలో సర్వసంగ పరిత్యాగం అంటే ఏంటి? నేను చేస్తున్నా అనుకోకుండా ఈశ్వర సంకల్పం అని, నేను ఒక పనిముట్టుందని కర్మలాచరించేవారు సర్వసంగ పరిత్యాగం. అంతేగాని కాషాయ గుడ్డలు కట్టుకుని భార్య బిడ్డను వదిలిపెట్టి బ్యాంకు పాస్ పుస్తకం పారేసి వెళ్ళిపోయిన వాడు కాదు. వాళ్ళు ఏం చేశారన్నాడు, నీవు మనస్సు బంధంలో లేకుండా నీళ్లలో ఉంటూ నీటిని అంటకుండా ఉన్న తామరాకులే నీవు ఉన్నప్పుడు నీవు సన్యాసి లేను.
నిజంగా గురువు గారు. మళ్ళీ నీ ఆలోచనలు నువ్వు సన్యాసం పుచ్చుకున్నా అక్కడ వేరే ఆలోచనలు ఉంటాయి. ఏం కావాలి, ఎక్కడికి పోవాలి, ఎక్కడ ఉంటానికి లేదు, ఎవరు పడతారు అమ్మా. అవును గురువు గారు. అక్కడ కూడా సర్వమనిష ప్రాబ్లం. సో ఎక్కడున్నా అది లోపల డిటాచ్ తో ఉన్నప్పుడు అది సర్వసంగం చేసినట్టే. కాబట్టి గృహస్థుడికి గృహిణికి సన్యాసం అనేది ఉండదు అనుకోకూడదు. వీళ్ళకి ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. ఎందరో గృహిణులు సత్యాన్ని తెలుసుకున్న వారు చాలా మంది ఉన్నారు. మీరాబాయి, సక్కుబాయి, సంసారంలో ఉండి ముక్తి పొందిన వాడు ఉన్నారు. కాబట్టి సంసారం అనేది అబ్స్ట్రక్షన్ కాదు అని కానీ ఏమనుకుంటారు, ఇల్లు పెట్టి వెళ్తే నాకేమో వీసా కార్డు వచ్చినట్టు మోక్షం కార్డు వస్తుంది బయట అనుకుంటావు. ఏమీ రాదు. ఒక స్థితిని వదిలిపెట్టి ఇంకో స్థితికి పట్టుకున్నావు అంతే. దానివల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. స్థితి మారుతుంది కానీ అహంకారం అదే అహంకారం కదా. న్యాచురల్. పైగా దానికి ఒక ప్రిన్సిపల్స్, దానికి ఒక డిసిప్లిన్ ఇవన్నీ ఉంటాయి కదా. సన్యాసం అనేది స్వీకరించేది కాదు, నీవుగా ఉండటానికి ఒక అనుగ్రహం చేతనే అది ప్రకాశించినప్పుడు సర్వము అటాచ్డ్ గా ఉంటుంది. అన్ని కనపడుతుంది. ఇక్కడికి పోడు. ఓకే, ఇంకేమైనా ఉందా? అది గురువుగారు ఇంకోటి అదే మామూలుగా శిష్యుడు అడుగుతుంటాడు, ఆ నేను గురించి నీవు నిరంతరం యుద్ధం చేసి ఈ నేను అనే పొరపాటు అభిప్రాయం దూరం చేయాలంటుంటారు భగవాను ఎవరికి భక్తుడికి. అంటే మనం నిరంతరము ఆత్మ విచారణ అది ఆ చివరి దురభిప్రాయం నాశనం అయ్యే వరకు ఆత్మ విచారణ చేయమని చెప్తున్నారు ఇక్కడ. ఆత్మ విచారం కాదు నాయన, అదే అనాత్మ విచారణ మా గురువు గారు. ఆత్మను ఎవరు విచారం చేయలేరు. నేను దేహము కాకపోతే నేనెవరిని, దేహము లేకపోయినా నేను ఉన్నా కదా, ఉన్నది ఏ స్థితిలో ఉన్నాను అనేది విచారం. అవును, అది అంటే ఇప్పుడు ఈ దేహ భావన పొద్దున్న లేచిన దగ్గర నుంచి అది మనము అది కలుగుతూనే ఉంటుంది కదా గురువు గారు. దాన్ని అంటే అది చివరి దురభిప్రాయం పోగొట్టుకునే వరకు అంటే అది ఆ యుద్ధం అనేది ప్రతిరోజు చేయమంటున్నారు అక్కడ. అంతేగా మరి. ఆలోచన వచ్చింది, ఆలోచన ఎవరికి? దేహబాధ వచ్చింది, దేహబాధ దాని చెప్పిందే, సంసారం చెప్పిందే, నువ్వు చెబుతున్నావు. ఇదేమన్నా ఆ చెప్పేవాడు ఎవరు? దేహబాధ చెప్పదు. నువ్వు చెప్పేవాడిని విచారం చేయటమే. ఎందుకని? నువ్వు కానితో అసోసియేట్ అయినావు కాబట్టి అనాత్మ విచారం. ఆత్మను గురించి విచారం చేయక్కర్లే. ఆత్మ ఇస్ రెడీ టు ఎక్స్ప్రెస్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. నీవు పరిమితమైన జీవుడుగా దేహాత్మ బుద్ధితో మరణాల్లో బంధాల్లో ఉండవు. అందుకని విచారం. అంటే అనుగ్రహం ఆల్రెడీ ఉంది. ఆ అనుగ్రహము లభించేదాకంటే ఆ స్వరూపము ప్రకటితమయ్యే వరకు ఈ కొనసాగుతూనే ఉండాలి గురువు గారు. అయితే ఇది అంటే పొద్దున్న లేచేదే ఈ దేహాత్మ బుద్ధి భావన కలుగుతుంది, మళ్ళీ గాఢ నిద్రలో లయం అవుతుంది, మళ్ళీ కలుగుతుంది, మళ్ళీ లయం అవుతుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది కదా గురువు గారు. ఉంటుంది కాబట్టి విచారం చేయలేదు. ఉత్తరంలో లేనిది ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇది నా ఆలోచన కాకపోతే మరేమిటి? ఈ విచారం చేయటం కూడా అనుగ్రహం చేతనే జరుగుతుంది. అనుగ్రహం దండజబరితి. నువ్వు ఆత్మని విడిచి విచారం చెయ్యలేవు. జ్ఞానం లేకుండా విచారం ఉండదు.
విచారం చెయ్యాలన్నా మానాలన్నా ఆత్మే ఉండి తీరాలి అక్కడ. విచారం చేసినంత మాత్రాన నీకు క్లారిటీ వస్తుంది అనుకోవాలి. చేస్తావు, ఒక అవగాహనకి వస్తావు. అవును. ముఖ్యంగా దేహం లేదు, దేహం లేకపోయినా నువ్వు ఉన్నాను నిద్రలో, ఏ విధంగా ఉన్నాను జాగ్రత్త అవస్థలో నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తావు. అదే సాధన, అదే విచారం. ఆలోచన వచ్చింది ఒకటి, ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన? వేరే ఆరిజిన్ ఆఫ్ ఆలోచన చూడబోతే అక్కడ ఏమీ లేదు. మళ్ళీ అనుగ్రహం చేత ఆత్మ ఉంటుంది అక్కడ. ఆలోచించే వాడికి ఆలోచనలకి భేదం లేదు. థింకర్కి థాట్ రెండు ఒకటే. అహంకార మూలమన్నా థాట్ మూలమన్నా రెండు లేనిది. అంటే గురువుగారు ఇప్పుడు ఇప్పుడు అనుగ్రహం, ఇప్పుడు ఆ అహంకారము నష్టం అయ్యేది కేవలం అనుగ్రహంతోనే. కానీ స్వరూపము ప్రకటించే వరకు అహంకారంతోనే తన కన్నుతోనే తను పొడుచుకునేలా మనము ప్రతిరోజు ఆ సంఘర్షణ జరుగుతూనే ఉండాలి. గురువు గారు ఆ ఎఫర్ట్, ఆ యుద్ధం మీరన్నట్టు అక్కడ భగవాన్ చెప్తున్నట్టు ఆ యుద్ధం చేయాల్సిందేనా? అంటే ఆ ఎఫర్ట్ పెట్టాలంటారా? ఖచ్చితంగా నీ చేత యుద్ధం చేయిస్తుంది. లేకపోతే మహర్షి ఇల్లు పెట్టి ఎందుకు వెళ్ళాడు? యుద్ధం చేయబట్టే కదా. ఈ చదువుతో నాకేం డబ్బులు తీసుకున్నాడు, చీటీ రాశాడు, 2 గీతలు కొట్టాడు, పేరు కూడా బతకద్దాలని వెళ్ళిపోయినాడు. అవును, అది కూడా సంఘర్షణగా. అంతకి దాదాపు అంతగా గట్టి దీంతో ఉండాలంటారు. ఉంటాం కాదు, నేను నడిపిస్తున్నా అనుగ్రహం, నడిపిస్తుంది. నువ్వేం ప్రోగ్రామ్ అయ్యవు. అదే ఎక్కడో ఉన్న నీవు ఇక్కడికి ఎలా రాగలిగా ఒకసారి ఆలోచించు. ఒక అతను అహ్మదాబాద్ నుంచి చూడటానికి వచ్చాడు. మహర్షి ఎందుకు వచ్చాడు ఇక్కడికి అన్న అడిగాడు. మిమ్మల్ని చూడటానికి అన్నాడు. మరి నువ్వెందుకు వచ్చావని అడిగాడు మహర్షి. ఎక్కడ ఉండొచ్చు కదా. ఏ శక్తి అయితే నిన్ను ఇక్కడికి రానిచ్చిందో ఆ శక్తి నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది అన్నాడు. కాబట్టి ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ కెపాసిటీ ఎవరికి. మహర్షిని తిరువణామని తీసుకెళ్లిన, అహ్మదాబాద్ వాసిని తిరువణామా తెచ్చిన ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ కెపాసిటీ ఎవరికి. ఎవరు పవర్ అంటే నీవు ఒక మాట అడుగుతున్నావు, నిరంతరం చెయ్యాలా మానాలని. అసలు నువ్వేం చేస్తావు? అది చేస్తుంది నీ చేత. నీ చేత ఆలోచింప చేస్తుంది, నీ చేత దానికి దూరం చేస్తుంది, చివరికి నిన్ను నష్టపడుతుంది, ప్రకాశిస్తుంది. ఆ విధంగా ఉంటుంది. అది కూడా ఇంకాస్త డెప్త్కి వెళ్తే అదే చేయిస్తుంది. దట్ ఈస్ ది పాయింట్. మనం అనుకుంటున్నాం ఇక్కడ యుద్ధం చేయాలి అని, కాబట్టి అదే చేయిస్తుంది. నువ్వు చేసే యుద్ధం లేదు. అంటే చివరికి భగవాను తన గోచి గుడ్డ కూడా వదులుకున్న అంత సిద్ధం పడ్డాడు కదా దానికి. అంటే లేదు, అభిమానం లేదు, కర్తృత్వం లేదు. అది నడిపిస్తుంది కాబట్టి పరిగెత్తాడు. కాబట్టి నువ్వు చేసేది ఏం లేదు. లేదా ఒక పని బట్టి ఏమైనా చేయగలరా? వీడు అనుకుంటాడు వ్యక్తిత్వంతో, నేను చేస్తున్నాను, నేనేమీ చేయలేదు. కానీ అది అనుకోదు కదా గురుగారు. మీరు అన్నట్టు అది అంటే పనిముట్టని మన అవగాహనకు వస్తుంది, కానీ మళ్ళీ వెంటనే అది అహంకారము విజృంభిస్తుంది, అది పనిముట్టని అనుకోదుగా. అంటే అందుకనే వ్యక్తిత్వం వస్తుంది ముందుకి. వ్యక్తిత్వం తల ఎత్తినప్పుడే కదా నేను చేస్తున్నాను. చూడటానికి
నువ్వు చేస్తున్నట్టు అనిపిస్తుంది. నీ వెనకాల ఆ ఉच्चతర శక్తి యొక్క హస్తం ఉంటుంది. అది కనిపిస్తుంది, నిన్ను జ్ఞాన రూపేణ కదిలిస్తుంది, కమలాచరింపజేస్తుంది, కష్టము సుఖం తీసుకొస్తుంది. సో ఇట్ ఈస్ హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్. నువ్వేం చేయలేవు నాయన. నువ్వు అనుకుంటావు నేను చేస్తున్నారని. అవునవును. నేను చూడకపోతే అది లేదు. మరి ఇందాక నుంచి ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు కూడా నువ్వు ఏమనుకుంటున్నావు? నేను గాలి పీస్తే సిస్టమ్ బాగుంది, గాలి నువ్వు పీల్చడల్లా. ఇట్ ఈస్ ది గాడ్ దట్ ఇస్ టేకింగ్ బ్రెత్ అన్నాడు మహర్షి. భగవంతుడు లోపల గాలి పీల్చుతున్నాడు. అది మనము ఎంత ఆ భావంతో అవగాహనతో మనం అనుకున్నాం కదా గురువు గారు, ఇక్కడ ఈ వ్యక్తిత్వం అనే ఈ నేను ఒప్పుకోదు కదా గురువు గారు. ఒప్పుకోదు కాబట్టి దాన్ని ఒప్పుకోలేటు చేసి నష్టపరిచని ప్రకాశిస్తుంది. దానికి ఉన్నటువంటి శక్తి ఇంత అంతా కాదు. అది సృష్టించగలదు, సృష్టిని నష్టపరచగలదు. అదే గురుగారు. అంటే ఈ మొత్తము ఈ యూనివర్స్ దీన్నే ఒక కక్షలో పెట్టిందంటే ఈ చిన్న పరిమితమైన ఈ నేనుకి అది దక్క కాదు కదా. అంతే కదా మరి. విశ్వంతో పోలి చూస్తే నీ ఉనికి ఎంత? సూది మనలో శాస్త్రం కూడా లేవు నీకు. అవును గురువు గారు, అసలు నథింగ్. కానీ ఇది నథింగ్ అయింది, ఇది ఎగసి పడుతూ ఉంటుంది. ఈ నథింగ్ అయినదే ఇంత రకంగా ఉంది. మరి సంగతి ఏం చెప్పాలి? కాబట్టి ఇదే విచారం అంటే సృష్టిని చూస్తున్నప్పుడు నీ ఉనికి ఎంత? సూది మనలో శాస్త్రం కూడా లేవు. ఐడెంటిటీ ఎట్ ఆల్ అంటది. అవును గురువు గారు, నో ఐడెంటిటీ, అసలు ఉనికే లేదు, దీనికి ఎగ్జిస్టెన్స్ లేదు. నువ్వు కనపడుతుంది కానీ ఆపరేటింగ్ దిస్ ఉండే కాదు. నువ్వు ఒక్క యూనివర్సల్ కాదు, ఎన్ని కోటాల కోట్ల యూనివర్సల్ నీకేం తెలుసు? అవును, గెలాక్సీ కొన్ని కోట్ల గెలాక్సీలు అన్నిటినీ నడిపిస్తుంది. ఇయర్స్, లైట్ ఇయర్స్ లో ఉన్నాయి అవి. కాబట్టి ఘనాతి ఘనము అంటే కాన్షియస్నెస్. అది చెయ్యలేని పని ఉంటుందా? సృష్టి స్థితిలోకి కారణం అదేను. కృష్ణ పరమాత్మ గీతలో అదే చెప్పాడుగా, నా వల్లనే పెరుగుతుంది, నశిస్తుంది. దానికి మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని చెప్పి విడిగా డిజిగ్నేషన్స్ ఇచ్చాడు. క్రియేటరు, పోషకుడు, డిస్ట్రాయర్ అని. ఈ మూడు ఎవరనుకుంటున్నా హయ్యర్ పవర్ అదే. మీరన్నట్టు పిడుగుబడినట్టు అనేది కూడా చాలా తక్కువ మనం చెప్పుకున్నట్టే. అది అంతేగా మరి. అది వచ్చినప్పుడు, ఆ అనుగ్రహం కురిసినప్పుడు ఇది అసలు శక్తి లేదు కదా. అసలు ఉండవు. నిజంగా పిడుగు పడితే నీకు తెలియనట్లు స్వరూప జ్ఞానమందు ఇది ఇంతకు ముందు ఉన్నదే, కొత్తగా రాలేదు అనేటువంటి స్థితి కూడా ఉంటుంది. కానీ ఇది కనపడదు కాబట్టి, తాము కనపడదు కాబట్టి ఉన్నది తాడేము, ఉదయం కనపడదు, సంసారం కనపడదు, సృష్టి కనపడదు. అందుకని చూసే ఈ సూది మన లాంటి వాళ్ళు అదృశ్యం అయిపోతారు. ఉండదు ఆయన. సో విచారిస్తే ఇప్పుడు కూడా లేదు, అది ఇప్పుడు కూడా లేదు. కానీ ఉన్నట్టుగా భావన. అసలు ఆలోచన అంటే ఏంటో చూడొచ్చు, ఏమీ లేదు అక్కడ. ఇన్ని వస్తువులు కాంక్రీట్ గా కనపడుతున్నా ఏ ఒక్కటైనా అది ఉన్నట్టు చెప్పటం లేదు. మరి సృష్టి ఎక్కడుంది?
అప్పుడు సాలెపురం గురించి చెప్పారు. ఈ సృష్టి అంతా కూడా లోపలికి తీసుకుంటుంది, సాలెపురం దారం దాని నుంచి వస్తుంది, ఆ విధంగా ఉంటుంది అన్నారు శంకరుడు కూడా. సూక్ష్మాది సూక్ష్మ రూపేణ ఉంటుంది లోపల, అది మ్యాగ్నిఫై అవుతుంది. అందుకని విశ్వాంతరాలు కనపడతాయి. ఎక్కడ ఉన్నాయి? నీ లోపలే ఉంది, కనపడుతుంది అట్లా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ దృష్టిని చూచే నేను బాహ్య చింతన చేయకుండా నిలిచి ఉంటే చాలు. లోపల బయట అంటూ ఏది లేదు. అందుకనే చింతా విహీనం, ఆలోచన లేని మనస్సు మృతి చింతయ్యారు దోషం, అది అనుగ్రహం. చింతా విహీనానికి తీసుకు వచ్చేది కూడా అనుగ్రహమే. నువ్వంతా నువ్వు రాలేవు. ఇంట్లో ఒక పని చెయ్యాలి అంటే సంకల్పంగానే పని కాదుగా, పని చేస్తావుగా ఒకటి తర్వాత ఒకటి. సో పని చేసేది ఒక శక్తి ఉందిగా అక్కడ, వాడంతటా అవి కాదుగా. సో ఇట్ ఈస్ ది హైయర్ పవర్, ఇట్ ఈస్ ది సెల్ఫ్, ఇట్ ఈస్ ది ఉచ్చతర శక్తి తగ్గజవిడికి. అదే మెంటల్ వ్యక్తి మాయలో శ్రద్ధ ఉన్నది, వృక్షాలలో ఉన్నది, పశుపక్షాదుల్లో ఉన్నది. అదే ఆ జ్ఞానంగా అదే అదే అంతటా వ్యాపించి ఉన్నదా? ఇప్పుడు మాయలో చూస్తున్నావు, ఎటు చూసినా అదే ఉన్నది పాయింట్. అది పాయింట్ గురుగారు. అంటే దృశ్యం ఎటు చూసినా అదే ఉంటుంది, అదే అనంతంగా ఉంది బయట. నువ్వు చూడలేని ప్రదేశాలు కూడా కనపడతాయి. కాబట్టి చూపు అనేది ముఖ్యం. చూపు అంటే దృష్టి. దృష్టి ఎప్పుడైతే వాక్యం ఉండదో ఆ దృష్టి తనకు తానుగా ఎక్స్పాండ్ అయిపోయి చెప్తుంది ఇన్స్టెంట్. అది అనుగ్రహం. ఇప్పుడు ఉన్నదేమో పరోక్ష జ్ఞానం, ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా. ఈ పరోక్ష జ్ఞానము తల ఎత్తనప్పుడు అపరోక్షంగా అది ప్రకాశిస్తుంది మళ్ళీ అనుగ్రహం చేత. బాహ్య దృష్టిని మనము అంటే దానికి దగ్గరగా అంటే ఎందుకని అది ప్రకాశిస్తుంది అంటే ఆ స్థితిలోనే, అంటే ఇప్పుడు బాహ్యంగా ఉన్నప్పుడు అది ప్రకాశించదా గురువుగారు? అంటే మనస్సు బాహ్యంగా ఉన్నప్పుడు తెలియదు. ఇప్పుడు మహర్షికి మూలము తెలుసు కాబట్టి బాహ్యంలో ఉన్న తెలుస్తుంది, ఇదంతా కూడా ఆత్మలోనిదే. జీవుడు ఆత్మే, జగత్తు ఆత్మే, సృష్టి యావత్తు ఆత్మలోనిదే అని తెలుస్తుంది, విడిగా ఉండదు. అజ్ఞానం ఏమనుకుంటాడు? నేనంటే దేహం లేని వాడు. జ్ఞానం ఏమంటాడు? దేహం కూడా నేనని, జగత్తు కూడా నేనే. అంటే అన్నింటినీ అవేర్నెస్ ఈజ్ మై స్వరూపం అని. అట్లా అంటే ఇప్పుడు నిశ్చల స్థితిలోనే అది దాని క్రైటీరియా, ఇప్పుడు అది ప్రకాశించాలంటే మనస్సు నిశ్చలానికి రావాలంటారు కదా గురుగారు. అంటే నిశ్చలం రాకపోతే అది బాహ్యంగా ఉన్నప్పుడు అది ప్రకాశించదు అసలు? ప్రకాశిస్తున్నా నీకు తెలియదు. తాను భయం ఉన్నప్పుడు అక్కడ తాడు ఉన్న తెలియదు కానీ తాను భయం ఉన్నప్పుడు, తాను భయం కలిగినప్పుడు
అది తాడే అయినా కానీ నీకు తెలియదు. అవును, తెలియదు. అన్ని వ్యక్తపడాలిగా. ఆ, అవును. ఆ వ్యక్తులు అంటేనే ఆత్మజ్ఞానం. ఉమ్, అదే అర్థమైంది. అంటే అది పాముగా ఉన్నప్పుడు తెలియదు, ఆ పాము తొలగినప్పుడు తన స్వరూపం అదని అప్పుడు తెలుస్తుంది. అది తెలియాలంటే వెలుగులోకి రావాలి. ఆ వెలుగు రావడమే అనుగ్రహం. అనుగ్రహం. సో అందుకని నిశ్చల స్థితికి రావాలి. నిశ్చల స్థితికి వచ్చినా రాకపోయినా అనుగ్రహం ఉంటే నీ ప్రొజెక్షన్ స్టాప్ చేస్తున్నది వస్తుంది. పాయింట్ అది. దానికి అదే నిశ్చల స్థితికి రావాలని రూల్ లేదు. అందుకే నువ్వు రైలు నుంచి దిగాలి కిందకి, బండి ఆగకపోతే దిగుతావు కిందకి. దిగలేదు, ఆగాలి కదా, బండి ఆగాలి. అదే ఇక్కడ కూడా నీ ధోరణి ఆగేటట్టు చేస్తుంది, నిశ్చలానికి తీసుకొస్తుంది, చింతావిహీనం చేస్తుంది. అది ఉత్తరలాగా ఒక పిడుగులాగా అది దానంతటి జ్ఞానమూర్తి చేత ప్రకాశిస్తుంది. అప్పుడు నీకు ఇబ్బంది అనిపించదు. చూడైనా సంసారం ఏమైంది, దేహం ఏమైందని అనిపించదు. నాది అనేవాడు ఇక ఉండడు. చాలా విచిత్రంగా ఉంటుంది. అంతవరకు ఉన్న నాది అనే మాయా నేను దాని ప్లేస్ లోనే ఈ అనుగ్రహం ఆత్మ ఎక్స్టాండర్డ్ గా ఉంటుంది. ఏ విధంగా అయితే వేయించిన గింజ ఉంటుందో, తగలబడ్డ తాడు ఉంటుందో,